Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. Consider the following statements about charge sheets filed by police. అసలు ఈ చార్జ్ షీట్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఈ చార్జ్ షీట్ని ఫైల్ చేస్తారు. అందులో ఎవరు అక్యూజ్డ్, ఎవరు ఏ రకమైనటువంటి క్రైమ్ చేశారు, ఏ సెక్షన్ కింద అంటే ఐపీసీ కింద, సిఆర్పిసి కింద ఏ సెక్షన్ కింద వీళ్ళ క్రైమ్ని నోట్ చేస్తున్నాము అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. A charge sheet is a public document that details the accusations against individuals suspected of crime. ఇది సెకండ్ పాయింట్ ఆఫ్ ది స్టేట్మెంట్ కరెక్టే. ఎక్విజిషన్స్ గురించి మాట్లాడుతుంది ఇది, కానీ ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాయి ఈ డాక్యుమెంట్ని. ఎందుకంటే ఈ చార్జ్ షీట్లో అక్యూజ్డ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో లేదా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్, ద పోలీస్ ఆర్ మ్యాండేటెడ్ బై ద లా టు ఫైల్ ఎ చార్జ్ షీట్ విత్ అన్ స్పెసిఫిక్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్టర్ ద అరెస్ట్. అరెస్ట్ అయిన తర్వాత సిఆర్పిసి ప్రకారము టైం లైన్ ఉంటుంది. ఈ టైం లైన్లో చార్జ్ షీట్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సివియారిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది అనమాట టైం లైన్స్. ఒకవేళ ప్రొసీడింగ్స్ కనుక లోవర్ కోర్టులో జరుగుతున్నట్టయితే 60 డేస్లో చేయాల్సి ఉంటుంది. అదే హయ్యర్ కోర్ట్స్లో అయితే 90 డేస్లో చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఓన్లీ బి, సెకండ్ 2 ఓన్లీ. నెక్స్ట్ థింగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ట్రాన్స్ప్లాంటేషన్ 2 డిఫరెంట్ స్పీసీస్ మధ్య జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ పిగ్ అండ్ హ్యూమన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, వీటిని జీరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ బిట్వీన్ జెనెటికల్లీ ఐడెంటికల్ ఇండివిజువల్స్. జెనెటికల్లీ ఐడెంటికల్ ఇండివిజువల్స్ మధ్యలో కనుక ట్రాన్స్ప్లాంట్ జరిగితే దాన్ని ఐసోగ్రాఫ్ట్ అంటారు, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనరు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, the pig organs are preferred for xenotransplantation due to their anatomical and physiological similarities to humans. ఇక్కడ xenotransplantation అంటే డిఫరెంట్ స్పీసీస్ మధ్య ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పాం కదా, కానీ పిగ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనేది ఇక్కడ అడుగుతున్నారు అనమాట. పిగ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే వాటి ఆర్గన్స్ యొక్క సైజులో కానీ వాటి ఎదుగుదల అంటే ఆర్గాన్ మన బాడీలో పెట్టిన తర్వాత సైజ్ అడ్జస్ట్మెంట్స్లో కానీ పిగ్ ఆర్గాన్స్ హ్యూమన్ ఆర్గాన్స్కి సిమిలర్గా ఉంటాయి. అందుకని చెప్పేసి పిగ్ ఆర్గాన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, సక్సెస్ఫుల్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్స్ కుడ్ సిగ్నిఫికెంట్లీ అడ్రస్ ద షార్టేజ్ ఆఫ్ ఆర్గాన్ డోనర్స్ ఫర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇప్పుడు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్గాన్ డొనేషన్స్లో డోనర్స్ దొరకట్లేదు, డోనర్స్ ఎక్కువ మంది ఉండట్లేదు, కానీ ఆర్గాన్ డొనేషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇలాంటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే యానిమల్స్ నుంచి కానీ డిఫరెంట్ స్పీసీస్ నుంచి కానీ మనం ఆర్గాన్స్ తీసుకోగలిగితే, ఒకవేళ అవి సక్సెస్ఫుల్ అయితే డెఫినెట్గా ఆర్గాన్ డొనేషన్ విషయంలో ఈ షార్టేజెస్ని సక్సెస్ఫుల్గా తగ్గించుకోవచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 2, ఓన్లీ 2, డి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, అదే ఐఎన్ఎస్టిసి. స్టేట్మెంట్స్ చూద్దాము. ఇట్ ఈస్ ఎ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కనెక్టింగ్ ఇండియా, ఇరాన్ అండ్ రష్యా. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇండియాని, ఇరాన్ని మరియు రష్యాని కనెక్ట్ చేస్తుంది ఇది. సెకండ్ ఏంటి? ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ షార్టర్ రూట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ బిట్వీన్ సౌత్ ఏషియా అండ్ యూరోప్. ఇది కూడా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఏంటి? ద గ్వాదర్ పోర్ట్ ఇన్ పాకిస్తాన్ ఈస్ క్రూషియల్ నోట్ ఫర్ ఐఎన్ఎస్టిసి. గ్వాదర్ పోర్ట్ అనేది ఇందులో పార్ట్ కాదు. ఇరాన్లో ఉన్నటువంటి బందరే అబ్బాస్ పోర్ట్ దీంట్లో పార్ట్ అనమాట. అది నోడల్ పాయింట్ ఐఎన్ఎస్టిసికి. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డెప్ట్ టు జీడిపి రేషియో. అసలు డెప్ట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి? ఎంతైతే అప్పు ఉంటుందో అది జీడిపి అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ద కంట్రీకి మధ్య ఉన్నటువంటి రేషియోని డెప్ట్ టు జీడిపి రేషియో అంటాం. స్టేట్మెంట్స్ చూద్దాము. ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ కంట్రీస్ ఎక్స్టర్నల్ డెప్ట్ కంపేర్డ్ టు ఇట్స్ టోటల్ ఎకనామిక్ అవుట్పుట్. ఎకనామిక్ అవుట్పుట్ కరెక్టే, కానీ ఓన్లీ ఎక్స్టర్నల్ డెప్టా అంటే కాదు, ఇంటర్నల్ డెప్ట్ అదే డొమెస్టిక్ డెప్ట్ కూడా ఉంటుంది ఇందులో. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, ద లోవర్ డెప్ట్ టు జీడిపి రేషియో జనరల్లీ ఇండికేట్స్ హెల్దీయర్ అండ్ మోర్ స్టేబుల్ ఎకానమీ. ఒకవేళ డెప్ట్ టు జీడిపి రేషియో తక్కువ ఉంటుంది అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ, ఎప్పుడైతే అప్పు తీసుకోవడం తక్కువ ఉంటుందో అప్పుడు ఆ ఎకానమీని మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో దానివల్ల స్టేబుల్ ఎకానమీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. థర్డ్ది, ద ఎన్కేసింగ్ కమిటీ రికమెండెడ్ జీడిపి రేషియో ఆఫ్ 90%. ఎన్కేసింగ్ కమిటీ 90%కి రికమెండ్ చేయలేదు. ఎన్కేసింగ్ కమిటీ ఫిజికల్ పాలసీ అనే ప్లాన్ చేస్తున్నప్పుడు డెప్ట్ని మేజర్గా చూడాల్సి ఉంటుంది అని చెప్పింది. డెప్ట్ టు జీడిపి రేషియో 60%కి ఎన్కేసింగ్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, ఓన్లీ 1, సి.
నెక్స్ట్ క్వశ్చన్. Mount Ibu, an active volcano that erupted nearly 21,000 times in 2023. ఓన్లీ 2023లోనే 21,000 సార్లు ఇది ఎరప్ట్ అయిందంట. ఈ వాల్కనో ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. అది ఆన్సర్ ఇండోనేషియా. ఎందుకు? ఈ కంట్రీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతాయి. ఇది ఇండోనేషియాలో ఉన్నటువంటి సెకండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో కూడా. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ట్యూబర్క్యులోసిస్, టీబీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ది, ఆల్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ టీబీ బ్యాక్టీరియా విల్ డెవలప్ దిస్ డిసీజ్. ఇక్కడ టీబీలో యాక్టివ్ టీబీ, లేటెంట్ టీబీ అని రెండు ఉంటాయి. ఇప్పుడు యాక్టివ్ టీబీ అంటే ఏంటి? బ్యాక్టీరియం ఇన్ఫెక్ట్ అవుతుంది, ఆ పర్సన్ దానికి ఇన్ఫెక్ట్ అవుతారు, ఆ డిసీజ్ అనేది వస్తుంది. లేటెంట్ టీబీలో ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియం ఆ పర్సన్ని ఇన్ఫెక్ట్ చేసినా సరే వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, కానీ వీళ్ళలో బ్యాక్టీరియం ఉంటుంది, దాన్ని లేటెంట్ టీబీ అంటారు. సో దాని ప్రకారం ఈ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అందరికీ ఎవరికైతే టీబీ ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళ అందరికీ టీబీ సిమ్టమ్స్ ఉండవు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ వన్. ఇండియా హ్యాస్ లాంచ్డ్ నిక్షయ్ పోషణ్ యోజన టు ప్రొవైడ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు టీబీ పేషెంట్స్. టీబీ పేషెంట్ సపోర్ట్ కోసం నిక్షయ్ పోర్టల్ తీసుకొచ్చారు, నిక్షయ్ పోషణ్ యోజన తీసుకొచ్చారు, ఎండ్ టీబీ తీసుకొచ్చారు. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. టోటల్గా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ డి. ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నిసార్ మిషన్. అసలు ఈ నిసార్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్నే నిసార్ అంటాం మనం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అన్ కొలాబరేటివ్ మిషన్ బిట్వీన్ నాసా అండ్ ఇస్రో ఫర్ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇందాక నిసార్లోనే నాసా ఇస్రో అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ది, ఇట్ విల్ యూజ్ 2 different radar frequencies టు మెజర్ ద ఎర్త్ సర్ఫేస్ చేంజెస్. జనరల్గా శాటిలైట్స్ 1 రేడార్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాయి. సో ఇందులో 2 different రేడార్ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేస్తాయని చెప్తున్నారు. అదేంటిది? ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ది, ఇస్రో విల్ ప్రొవైడ్ బోత్ లాంచ్ వెహికల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫర్ ద శాటిలైట్స్. ఇది రాంగ్ ఆన్సర్. ఇది నాసా ఇస్రో యొక్క కొలాబరేటివ్ ఎఫెక్ట్. ఎల్ బ్యాండ్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా నాసా ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఎస్ బ్యాండ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 2. డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అసలు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి? ఇవి జనరేటివ్ ఏఐలో పార్ట్. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పార్టే జనరేటివ్ ఏఐ. ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో ఏవైతే టెక్స్ట్ బేస్డ్ ఉంటాయో, ఈ జనరేటివ్ ఏఐలో టెక్స్ట్ బేస్డ్ ఉంటాయో వాటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. సో ఫస్ట్ది చూద్దాం. LLMs are type of artificial intelligence model trained on massive amounts of text data. ఈ టెక్స్ట్ డేటా ఏదైతే ఉంటుందో అవైలబుల్గా దాని మీద ట్రైన్ అవుతాయి ఈ LLM మోడల్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? LLMs are currently limited by their inability to understand the true meaning context of the language. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటాని అయితే తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక పారాగ్రాఫ్ చేయమను, లేదా ఏదైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయమంటే ఇవి చేస్తున్నాయి. కానీ ఆ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ని ఏ కాంటెక్స్ట్లో మాట్లాడారు, లేదా ఆ కింద ఉన్నటువంటి అండర్లయింగ్ మీనింగ్ని ఇవి అర్థం చేసుకోలేకపోతున్నాయి ఇంకా. సో అందుకోసం ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. టోటల్లీ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? బోత్. సో సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ రెగ్యులేటరీ శాండ్ బ్యాగ్స్ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ రిఫర్ టు. రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే బిజినెసెస్ నార్మల్గా వాటి ప్రోడక్ట్ని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఏరియాలో టెస్ట్ చేసుకుంటాయి. అది రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్లో, అంటే అక్కడ కొంచెం రెగ్యులేషన్స్ రిలాక్స్ చేస్తారనమాట. ఎందుకని? బిజినెసెస్ వాళ్ళ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేసుకుంటాయి. సో దట్ ఒక రకమైనటువంటి అంచనా వస్తుంది బిజినెసెస్కి, ఇది ఇట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. దాన్నే రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అంటారు. ఇది దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ ఇక్కడ. సి, ఇక్కడ ఆన్సర్ వచ్చి సి. ఇట్ ఈస్ ఎ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ టెస్టింగ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ విత్ రిలాక్స్డ్ రెగ్యులేషన్స్. సో ఆన్సర్ వచ్చి సి. ఇది ఆర్బీఐ ఇవ్వడం జరిగింది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఇవ్వడం జరిగింది రెగ్యులేటరీ శాండ్ బాక్సెస్ని. చాలా కంపెనీస్ ఈ మధ్య రెగ్యులేటరీ శాండ్ బాక్స్లో పార్ట్గా వాళ్ళ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్, కోర్ ఇన్ఫ్లేషన్ మెజర్స్ ద ప్రైస్ చేంజెస్ ఎక్స్క్లూడింగ్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కోర్ ఇన్ఫ్లేషన్ని చూసుకుంటాం అనమాట మనం. వాలటైల్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, వాలటైల్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ని ఇన్ఫ్లేషన్ నుంచి తీసేస్తారు. సో దట్ ఎగ్జాక్ట్గా మనకి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ గ్రౌండ్లో తెలుసుకోవడానికి ఏమేమి ప్రోడక్ట్స్ తీసేస్తారు. వాలటైల్ ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రైసెస్, ఎనర్జీ ప్రైసెస్, వీటిని తీసేస్తారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఎకనామిక్ పిక్చర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు కోర్ ఇన్ఫ్లేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు. సో
ఆన్సర్ ఏంటి? వోలటైల్ ఐటమ్స్. ఆన్సర్ ఏ. థ్యాంక్ యూ.